కాట్రాపల్లిలో ఎస్సీ కుటుంబం ప్రకృతి విపత్తులో రోడ్డున పడింది. ఇంటి కప్పు ఎగిరిపోవడంతో తడిసి ముద్దైన నిత్యావసర సరుకులు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి ఎక్కువగా నష్టపోయేది పేదలేననే వాస్తవం మరోసారి కాట్రాపల్లి గ్రామంలో రుజువైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పొట్టి మండలంలోని కాట్రాపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఈ గాలివాన దాటికి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన డోంగ్రి విశ్వనాథ్ రమాదేవి కుటుంబం నివసిస్తున్న ఇంటి పైకప్పు పూర్తిగా ఎగిరిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గాలి వేగం పెరగడంతో ఇంటిపై ఉన్న రేకులు పైకప్పు భాగాలు ఊడిపోయాయి. వెంటనే కుటుంబ సభ్యులు ప్రాణభయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఆ కుటుంబం జీవితానికి ఆధారమైన గృహం తీవ్రంగా దెబ్బతిన్నదని ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, కిరాణా సరుకులు, దుస్తులు, పరుపులు, గృహోపకరణాలు, ఇతర నిత్యావసర వస్తువులు వర్షపు నీటిలో పూర్తిగా తడిసిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంటి పైకప్పు పూర్తిగా ఎగిరిపోవడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో నివసించే పరిస్థితి లేకుండా పోయింది. వర్షం పడితే ఇంట్లోకి నీరు వస్తోంది, ఎండ కొడితే నేరుగా ఇంట్లోకి ఎండ తాకుతోంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోసారి భారీ వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన ఈ కుటుంబాన్ని రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు గ్రామానికి చేరుకొని జరిగిన నష్టాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయాలని, వెంటనే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. మేము ఆసిఫాబాద్ జిల్లా సిర్పూటి మండలం కర్జపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో మా ఇల్లు గాలి దుమారకు రేకులు లేచిపోవడం జరిగింది. ఏ ప్రాంతంలో లేచిపోయాయి రేకులు? 5:30, 6 ఆ టైంలో. మరి ఎట్లా ఉండే మరి ఇంట్లో లేచిపోవడంతో? ప్రాణ భయంతో బాధపడుకుంటూ ఉంటే వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి పండుకోవడం జరిగింది. నిన్న రాత్రి భారీ వర్షం కురవడం వల్ల ఇట్లా జరిగిందా? అవును. ఇప్పుడు ఇంట్లో ఆస్తి నష్టం ఏమైనా జరిగి ఉండొచ్చా? అన్నీ తడిసినాయి, ఉన్న సామాన్లు అన్ని ముద్దయినాయి. మరి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు? 1 లక్ష దాకా. మరి ఇప్పుడు TR9 టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు పెద్దవాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఆర్థిక సాయం అందాలని మా కుటుంబ సభ్యులు కోరుకుంటారు. గాలి దుమార రావడం వల్ల, భారీ వర్షం కురవడం వల్ల మా పరిస్థితి ఘోరంగా బాధాకరంగా విషయంగా ఉండే. ప్రాణభయంతో భయపడి దిగో వేరే ఇంటికి సహకరించడం జరిగింది. ఏమైంది? ప్రాణభయం ఎందుకు తప్పింది? అంటే మా ఇల్లు లేచిపోవడం వల్ల బాగా మాకు ప్రాణభయం అనిపించింది.